అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్లో టీచర్స్ చేయాల్సినటువంటి 3 స్టెప్స్ను సక్సెస్ఫుల్గా చేస్తే మనకు టీహెచ్ఆర్ ఏ విధంగా సబ్మిట్ అవుతుందనేది మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మనకు పూర్తి సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. కాబట్టి అందరూ దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనం చూస్తే టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి ఈ యొక్క 3 వచ్చేసి స్క్రీన్స్ మనకు ఈ 3 విధంగా మనము సబ్మిట్ చేస్తేనే మనకు సక్సెస్ఫుల్గా టీహెచ్ఆర్ ఒక బెనిఫిషరీకి అయితే ఇచ్చినట్లు అవుతుందన్నమాట. ఈ యొక్క 3 స్టెప్స్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నామండి. అలాగే ఆల్రెడీ కొన్ని స్టెప్స్ చేసిన వారికి అయితే ఈ విధంగా అయితే రాదండి. పూర్తిగా ఏమీ చేయకోకుండా ఇంకా బెనిఫిషరీకి ఇప్పుడు చేస్తున్నటువంటి వారికి అయితే ఈ యొక్క 3 స్టెప్స్ ద్వారా అయితే మనము టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ అనేది సబ్మిట్ చేయడానికి వీలుంటుందన్నమాట. ఇది కేవలం అంగన్వాడీ టీచర్స్కి ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం కోసం ఈ వీడియో అయితే చేయబడిందనమాట. చూద్దామండి. ఇక్కడ మనము టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్లో మొదటి స్టెప్ అయితే మనం చూద్దామండి. మొదటి స్టెప్ ఏం చేయాలనేది ఇప్పుడు నేను ఒక టీహెచ్ఆర్ చైల్డ్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఒక పిల్లవాడి పేరు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒక పిల్లవానికి మొదటగా చేయాల్సినటువంటి టీహెచ్ఆర్లో మొదటి స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ టీహెచ్ఆర్ మీద టచ్ చేద్దాం. టీహెచ్ఆర్ మీద టచ్ చేస్తే ఇక్కడ చూడండి, బెనిఫిషరీ పేరెంట్ గార్డియన్ ఈకేవైసీ అండ్ ఫోటో క్యాప్చర్ ఆర్ పెండింగ్ అని చెప్పి ఇచ్చినాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొదటగా మనం బెనిఫిషరీకి ఏం చేయాలి, ఈకేవైసీ అనేది మనము ఈ వర్షన్స్లలో మొదటగా ఈకేవైసీ అనేది ఫస్ట్గా చేయాలి. తర్వాత ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఏమి ఇచ్చాడు, ఫోటో క్యాప్చరింగ్ పెండింగ్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు చూద్దామండి. మొదటి స్టెప్ వచ్చేసి ఈ యొక్క వర్షన్స్లలో ఏం చేయాలనేది మొదటగా ప్రొసీడ్ మీద టచ్ చేద్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట. మనకి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దామండి. తర్వాత ఇక్కడ చూడండి, మనం ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ మీద టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమడుగుతుందంటే సెలెక్ట్ రిలేషన్షిప్ విత్ చైల్డ్ ఫర్ ఈకేవైసీ అండ్ ఫేస్ మ్యాచ్ అని చెప్పి అడుగుతుంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ మదర్ది కానీ ఫాదర్ కానీ గార్డియన్ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళ యొక్క సెలెక్ట్ చేసుకొని వారి యొక్క ఆధార్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి ప్రొసీడ్ మీద అయితే టచ్ చేయాలన్నమాట. టచ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందండి, ఆధార్ నెంబరు మరియు ఈకేవైసీ అనేది అడుగుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఏం అడిగింది, ఎంటర్ ఆధార్ నెంబరు, తర్వాత వచ్చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేయమని చెప్పి వచ్చిందనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్తే మనకు ఓటీపీ అనేది బెనిఫిషరీ యొక్క ఆధార్లో ఉన్నటువంటి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత మనం వారితో ఓటీపీ చెప్పించుకొని మనము సబ్మిట్ చేస్తే ఈకేవైసీ అనేది మొదటగా కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మొదట వచ్చేసి ఈకేవైసీ కంప్లీట్ అనేది చేయాలన్నమాట, మొదటి స్టెప్. తర్వాత ఈకేవైసీ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దామండి. తర్వాత బ్యాక్ వద్దాం. తర్వాత వచ్చేసి మనము సెకండ్ స్టెప్ అయితే చూద్దామండి. మొదట అయితే మనకు ఈకేవైసీ అయితే కంప్లీట్ అయిందండి. ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ తర్వాత ఒక నేమ్లో చూపిస్తానండి. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఏమని ఇచ్చాడు, మనకు ఒక బాక్స్లో ప్లీజ్ వెరిఫై బెనిఫిషరీ ఫోటో ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో ఇక్కడ మనకు ఈకేవైసీ చేయండి అని మాత్రం మనకు అడగలేదన్నమాట. ఎందుకంటే ఈ యొక్క బెనిఫిషరీకి ఆల్రెడీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందని తర్వాత కంప్లీట్ అయిందని అర్థం అనమాట. ఈకేవైసీ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఆ ఈకేవైసీ ఫోటోకి మనము ఇప్పుడు మనం తీసే ఫోటోని అయితే మ్యాచ్ చేయాలన్నమాట. సో దాని అర్థం ఏంటంటే ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఈకేవైసీలో ఉన్న ఫోటోకి మనం తీసేటువంటి బెనిఫిషరీ ఫోటోని అయితే మ్యాచ్ చేయాలన్నమాట. అదే బెనిఫిషరీకి అయితే మనం ఫోటో క్యాప్చర్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఈకేవైసీ అనేది అడగలేదండి, ఎందుకంటే ఆల్రెడీ సబ్మిట్ అయిందనమాట. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ అనమాట. అంటే ఈకేవైసీ అయిన తర్వాత చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే మనము ఈకేవైసీ ఫోటోకి మ్యాచ్ అనేది చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ప్రొసీడ్ మీద టచ్ చేద్దాం. ప్రొసీడ్ విత్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చాడనమాట. మనం ఈకేవైసీ ఫోటోకి మ్యాచ్ చేసి
మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలని చెప్పి ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ యొక్క లబ్ధిదారునికి మనము ఈ యొక్క బెనిఫిషియరీ యొక్క ఆధార్తో మనము ఈకేవైసీ చేశాం కాబట్టి ఎవరిదైతే ఈకేవైసీ చేస్తామో వారి యొక్క ఫోటో అనేది ఇక్కడ ఈకేవైసీ ఫోటోలో డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ యొక్క ఈకేవైసీ ఫోటోలో ఎవరైతే ఉన్నారో అక్కడ మనము వారి యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఒక చైల్డ్ యొక్క ఫోటో అనేది రావడం జరిగిందనమాట. ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ వాళ్ళు ఈ యొక్క బాబుకు అయితే ఫోటో అనేది క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసిన తర్వాత ఈ రెండు మ్యాచ్ అవుతాయా లేదా అనేది ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూస్తే మనము కింద ఉన్నటువంటి వెరిఫై ఫోటో అని ఉంది కదా, మనం వెరిఫై ఫోటో మీద అయితే టచ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి మనకు సెకండ్ స్టెప్. ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఫోటోని అయితే మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి మనకేమొచ్చింది, ఫెయిల్డ్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. ఫెయిల్డ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి ఈ యొక్క ఈకేవైసీ ఫోటో ఇండివిజువల్ ఇన్ ద ఫోటో అపియర్ టు బి డిఫరెంట్ అనమాట. వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నారని చెప్పి అందుకే ఫెయిల్ అయిందని చెప్పి ఒక రీజన్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ చూడండి ఇంకోటి రెండోది ఏంటంటే ఒకవేళ అదే ఈకేవైసీలో ఉన్న ఫోటో పర్సన్నే మనము చేసినా కానీ కూడా ఫెయిల్ వచ్చిందంటే ఏమని అర్థం అంటే ద ఫోటో వాజ్ నాట్ టేకన్ కరెక్ట్లీ, అంటే మనం తీసినటువంటి ఫోటో సరిగ్గా తీయలేదని అర్థం అనమాట. సో ఈ రెండు రీజన్స్ వల్ల మనకు వెరిఫై అనేది కాలేదన్నమాట. ఇక్కడ మనం చూస్తే డిఫరెంట్ ఉంది కదండి, ఇక్కడ మదర్ యొక్క ఫోటో ఉంది ఈకేవైసీలో, ఇక్కడ క్యాప్చర్ ఫోటో వచ్చేసి వారి యొక్క బాబు ఫోటోని అయితే తీయడం జరిగిందనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ రెండు అనేది మ్యాచ్ అవ్వవు అనమాట. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రీఫ్రెష్ అయితే చేయాలి, లేదంటే ట్రై అగైన్ అని ఉంది కదండి, ఇక్కడ ఈ యొక్క ట్రై అగైన్ మీద టచ్ చేసి ఈకేవైసీ ఫోటోలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ అయితే చేసి మనము వెరిఫై అనేది టచ్ చేయాలన్నమాట. సో టచ్ చేస్తే మనకు అప్పుడు మనం ఈ యొక్క ఈకేవైసీలో ఉన్న ఫోటో ఇప్పుడు అదే బెనిఫిషరీకి మనము క్యాప్చర్ చేస్తాం కదండి, ఆ క్యాప్చర్ చేసిన ఫోటో రెండు కూడా వెరిఫై అయితే ఆధార్ డేటాబేస్లోకి వెళ్ళి ఆ రెండు ఫేసులు సరిపోయి మ్యాచ్ అయితేనే మనకు ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. ఈకేవైసీ అయినటువంటి ఫేస్కి మళ్ళీ మనము ఫేస్ క్యాప్చరింగ్ చేయాలనేది సెకండ్ స్టెప్ అనమాట. సో మనకు ఇప్పుడు చెప్పాం కదండి, ఇక్కడ ఈకేవైసీ ఫోటోని మనం క్యాప్చర్ చేసిన ఫోటో మ్యాచ్ అయ్యి ఆధార్ సర్వర్లో మ్యాచ్ అయితే మనకేమవుతుందంటే అప్పుడు ఈకేవైసీ ఫోటో క్యాప్చర్ ఫోటో రెండు కూడా ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. ఇక్కడికి రెండో స్టెప్ కంప్లీట్ అవుతుందన్నమాట. మనకి అక్కడికి సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. తర్వాత బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ ఏమని వస్తుందంటే ఇక్కడ చూస్తే మనము థర్డ్ స్టెప్ అనేది ఇప్పుడు చూద్దామండి. మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్లో చేయాల్సినటువంటిది ఇప్పుడు చూడండి. మొదటగా ఒక పేరుని అయితే టచ్ చేస్తాను. టీహెచ్ఆర్కి చైల్డ్లో తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు థర్డ్ స్టెప్ అనమాట చేయడానికి ఉన్నటువంటిది. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలండి, ఇక్కడ చూడండి మనకు నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అని చెప్పి ఇచ్చాడు కదా, ఇక్కడ మనం 25 days సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి వెరిఫికేషన్ మెథడ్ అని చెప్పి ఇచ్చాడనమాట. వెరిఫికేషన్ మెథడ్లు అయితే మనకు రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫేస్ వెరిఫికేషన్ ద్వారా, తర్వాత ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ ద్వారా అని చెప్పేసి మనకు రెండు మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ ఫోటో ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. మనం ఎవరికైతే ఈకేవైసీ ఫోటో ఉందో వారికి మనం ఫోటో క్యాప్చర్ చేసి వెరిఫై చేసి ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుందని చెప్పుకున్నాం కదండి సెకండ్ స్టెప్లో. అక్కడ క్యాప్చర్ చేసినటువంటి ఫోటో ఆటోమేటిక్గా మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఫేస్ వెరిఫికేషన్ మెథడ్లోకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకు థర్డ్ స్టెప్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 25 days సెలెక్ట్ చేసుకోవాలి, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఫేస్ వెరిఫికేషన్ మెథడ్లో ఇక్కడ మనం టచ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కొన్నిసార్లు అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే కొందరి మొబైల్స్లలో ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేస్తుంటే తీసుకోవట్లేదు అనమాట. అది ముందు వర్షన్స్లో ఉండేదన్నమాట. 23.8 వర్షన్లో 23.9 వర్షన్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ జరిగిందనమాట. సో ఒకవేళ ఇంకా కొందరికి ఎవరికైనా ఇక్కడ టచ్ చేస్తే తీసుకోకుంటే వాళ్ళు అలాంటి వారు క్లియర్ క్యాచ్ చేసుకుంటే ఫోన్లో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఈ ఫోటో కూడా మనకు ఈకేవైసీ ఫోటోకి సెకండ్ స్టెప్లో ఫేస్ వెరిఫికేషన్ మ్యాచ్ అయిన వెంటనే సక్సెస్ఫుల్ వచ్చిన వెంటనే కొన్నిసార్లు ఇక్కడ ఈ ఫోటో అనేది వెంటనే కనిపించకపోవచ్చు అనమాట. అట్లాంటప్పుడు మనం యాప్లో రీఫ్రెష్ చేసి
మళ్ళీ మనము యాప్లో లాగిన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కొందరికైతే ఆటోమేటిక్గా వెంటనే కూడా మనకు ఈ యొక్క ఫోటో అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క టీచర్ వచ్చేసి ఫేస్ సరిగా కనిపించకుండా ఒక బెనిఫిషరీ కూర్చున్నప్పుడు ఫోటో తీశారనమాట. సో ఇప్పుడు మనము ఈ విధంగా తీయడం వలన ఏమవుతుందంటే మనకు ఫేస్ అనేది మ్యాచ్ కాక మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట, సక్సెస్ఫుల్ కాకుండా అనమాట. సో కాబట్టి టీచర్స్ తీసేటప్పుడు లబ్ధిదారులకు ఊరికే మనము తల భాగం మాత్రమే క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు టీచర్లో హాఫ్ ఆఫ్ ద బాడీ అంతా కూర్చున్నప్పుడు వీరైతే ఫోటో క్యాప్చర్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా చేస్తే మనకు ఫేస్లో ఐస్ తర్వాత మూమెంట్ అనేది యాప్ అనేది కనుక్కోలేదన్నమాట. సో కాబట్టి మనకు ఫేస్ వెరిఫికేషన్ అనేది మ్యాచ్ కాలేదు, సక్సెస్ఫుల్ కాకోకుండా మనకు ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే క్యాప్చర్ అనేది చేయకూడదు అనమాట. మనం ఇక్కడ చూడండి, ఈ బెనిఫిషరీకి చూద్దాం. ఈ బెనిఫిషరీకి చూస్తే చూడండి, మనకు ఫేస్ మాత్రమే తీయడం జరిగిందనమాట. ఇంకా కూడా మనము తల వరకు మాత్రమే తీసుకుంటే కూడా మనకు ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే ఫేస్ క్యాప్చర్ చేసినప్పుడు మనకు ఫేసెస్ అనేది మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మనకు 25 days అనేది సెలెక్ట్ చేసుకుంటాం, నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఫేస్ వెరిఫికేషన్ ఉంది కదండి, ఇక్కడ ఖచ్చితంగా కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ అని చూపిస్తుంది కదండి, ఆ ప్రొసీడ్ మీద టచ్ చేయాలన్నమాట. సో చాలామంది ఏం చేశారంటే ఇక్కడ ఇక్కడ ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ అని ఉంది కదండి, ఇక్కడ టచ్ చేసి ప్రొసీడ్ అని టచ్ చేశారనమాట. ఇలా చేయడం వలన మనము త్రూ ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా టీహెచ్ఆర్ అనేది సబ్మిట్ చేయనట్టు అనమాట. ఇటువంటి బెనిఫిషరీకి మనకు బడ్జెట్ అనేది మనకు ఫ్యూచర్లో రాదని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. సో ఖచ్చితంగా మనము ఫేస్ వెరిఫికేషన్ మెథడ్ మీదనే సెలెక్ట్ చేసుకొని మనము ప్రొసీడ్ అనేది టచ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ మనము ప్రొసీడ్ మీద టచ్ చేస్తే మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వారి యొక్క ఫోటోని క్యాప్చర్ చేస్తే మనకు ఫేస్ అనేది మ్యాచ్ అయితే టీహెచ్ఆర్ సబ్మిషన్ 25 days సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు థర్డ్ స్టెప్ అనమాట. సో ఇదండి మనకు టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి 3 స్టెప్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనం ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ కొట్టినామంటే మనకు ఆ యొక్క బెనిఫిషరీకి మనము ఈకేవైసీ కంప్లీట్ చేసినట్టు అవుతుంది, తర్వాత ఫేస్ క్యాప్చర్ అనేది చేసినట్లు అవుతుంది అనమాట. కానీ థర్డ్ స్టెప్లో మనము ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ చేస్తే మనకు ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా చేయనట్లు అవుతుంది అనమాట. సో మనం ఖచ్చితంగా కూడా ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ మీద టచ్ చేసి కెమెరా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇదే బెనిఫిషరీకి మనము ఫోటో అనేది క్యాప్చర్ చేసి మ్యాచ్ చేస్తే మనము టీహెచ్ఆర్ 25 days సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు అవుతుందన్నమాట. సో ఈ 3 steps తో కంప్లీట్ చేస్తేనే మనకు ఫ్యూచర్లో మనకు బడ్జెట్ అనేది ఈ యొక్క బెనిఫిషరీని బట్టి మనకు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో చాలామంది టీచర్స్ కష్టపడి సెకండ్ స్టెప్స్ వరకు చేస్తున్నారు. ఈ యొక్క థర్డ్ స్టెప్లో ఇక్కడ ఫేసు కొన్నిసార్లు కనిపించట్లేదని చెప్పేసి ఏదో ఒకటి చేయాలనేసి ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో అక్కడ ఏమవుతుందంటే ప్రొసీడ్ వితౌట్ వెరిఫికేషన్ టచ్ చేస్తే ప్రొసీడ్ అని కొడితే టీహెచ్ఆర్ సబ్మిట్ అవుతుంది, కానీ మనము ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా ఇవ్వనట్లు అవుతుందన్నమాట. అలా చేసినటువంటి బెనిఫిషరీస్కి బడ్జెట్ అనేది అలాట్ అవ్వదు అని చెప్పడం జరిగిందనమాట మన 5 officers. సో మనం ఎంతసేపు ఉన్నా కానీ కూడా ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేయాలి, ప్రొసీడ్ ద్వారానే సబ్మిట్ అనేది చేయాలి. ఒకవేళ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మాకు ఫోటో కనిపించట్లేదు, మరి మేము ఎలా చేయాలని చెప్పేసి. కొన్నిసార్లు మనకు సర్వర్ బిజీగా ఉన్నప్పుడు వెంటనే కూడా ఫోటో అనేది డిస్ప్లే అనేది అవ్వకపోవచ్చు అనమాట. అలాంటప్పుడు మనం బ్యాక్ వచ్చేసి కాసేపు రీప్రెస్ చేసి యాప్ని తర్వాత చూస్తే మనకు ఇక్కడ ఫోటో అనేది డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనము ఈ యొక్క 3 steps ద్వారా మనము టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ అనేది కంప్లీట్ అనేది చేయాలన్నమాట. మళ్ళీ తర్వాత ఒకసారి రివైజ్ చేద్దామండి. బెనిఫిషరీ కేసు అయితే ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈకేవైసీ చేసిన తర్వాత ఎవరికైతే మనము ఈకేవైసీ ఫోటో అనేది వస్తుందో వారికి ఆ ఫోటోను మ్యాచ్ చేయాలి, అది సెకండ్ స్టెప్. అక్కడ రిజిస్ట్రేషన్ అనేది అవుతుందన్నమాట, ఫేస్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుందన్నమాట, ఫేస్ వెరిఫికేషన్ అని అవుతుంది, అది సెకండ్ స్టెప్. తర్వాత మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్లో ఎవరికైతే ఫేస్ క్యాప్చర్ చేసి ఉన్నామో ఆ ఫోటో అక్కడికి వస్తుంది. ప్లీజ్ వెరిఫై ఫోటో ద్వారానే మనము
టీహెచ్ఆర్ అనేది సబ్మిట్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా 3 స్టెప్స్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇదండి టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి 3 స్టెప్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ తోటి అంగన్వాడీ టీచర్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.